హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్ బాలాజీ హెల్త్ కేర్. కామన్గా ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసుకున్నట్టయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఐవీఎఫ్ఏ కాదు, ఒక అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే అదర్ ఐయుఐ అనుకోండి, లేదా మందులతోటి కన్సీవ్ అవ్వడం అనుకోండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఎన్ని చూస్తున్నామో ఈ ఏఆర్టీ ప్రొసీజర్స్ తోటి కన్సీవ్ అయ్యేది అంతగా చూస్తున్నాం. రీజన్స్ గురించి చూసుకున్నట్టయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీస్ అంటే ఒకటి చాలామంది కొద్దిగా సెటిల్ అయ్యాక అంటే ఫైనాన్షియల్లీ అనుకోవచ్చు, లేదా కొద్దిగా ప్రొఫెషన్లో సెటిల్ అయ్యాక, చదువు అయిపోయాక, అంటే ఇంతకు ముందులాగా కాకుండా ఇంతకుముందు 22 to 26 మనకు మ్యారేజ్ కట్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా బేసిక్ అంటే 28 నుండి 30-31 సంవత్సరాల వరకు మ్యారేజెస్ ఎక్కువైనాయి. సో అంటే ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చూసుకునేటప్పటికి ఈ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా డిలే అవుతుంది. సో ఈ ప్రెగ్నెన్సీ అంటే లేట్ ప్రెగ్నెన్సీ అనేది మెయిన్ రీజన్. ఈ ఐవీఎఫ్ లేదా ఏఆర్టీ ప్రొసీజర్స్ తోటి కన్సీవ్ అవ్వడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సెకండ్ వచ్చేసి ఇమీడియట్గా పెళ్ళైన తర్వాత కూడా చాలామంది కపుల్స్ ఒక 2 years వాళ్ళు వద్దనుకుంటారు. అంటే ఐదర్ ప్రొఫెషనల్ మళ్ళీ సేమ్ సెటిల్మెంట్కి అనుకోవచ్చు, లేదా ఇంత తొందరగా పిల్లలు ఎందుకు అన్న రీజన్ తోటి వద్దనుకొని రెగ్యులర్గా కలవడం ఉండదు. అంటే ఒక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే కపుల్ 12th to 20th డే రెగ్యులర్గా కలవండి అని చెప్తాము. లేడీకి సైకిల్స్ రెగ్యులర్ ఉన్నట్టయితే అలా కలిసి ఒక 3 నెలలు 6 నెలలు లేదా 8 months దాకా వాళ్ళంతటా వాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు మేము చెప్పినట్టు కలిసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు దెన్ ఒక డాక్టర్ని సంప్రదించాలి. అంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. అదే 30-35 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక 6 నెలలు 6 months ట్రై చేసి ఇమీడియట్గా అవ్వట్లేదు అంటే మాత్రం గైనిక్ని సంప్రదించాలి. అదే ఇంకా ఎల్డర్లీ 35 years అయినప్పుడు ఒక 3 months ట్రై చేయండి. నేను చెప్పినట్టు 12th to 20th డే కలిసి అప్పటికీ అవ్వట్లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ 20 ఉన్నట్టు 30 ఉండదు, 30 ఉన్నట్టు 35 ఉండదు. సో ఎగ్స్ క్వాలిటీ తగ్గుతుంటుంది, క్వాంటిటీ తగ్గుతుంది. సో అంటే టైం ల్యాగ్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక 2 years వాళ్ళు ట్రై చేసి ఇంకా 2 years వాళ్ళు వద్దనుకొని అప్పటికి 4 years అవుతుంది. అంటే మ్యారీడ్ లైఫ్ ఎక్కువ అయ్యేసరికి ఆ కపుల్కి స్ట్రెస్ అనేది ఉంటుంది. మేడం నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు అవ్వట్లేరు అంటున్నారు. అది మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మందులతోటి పెట్టి ఒక 1-2 cycles ట్రై చేసేటప్పటికి వాళ్ళ ఒక యాంగ్జైటీ అంటే ఇంకా అవ్వట్లేదు అంటే అప్పుడు అంటే పేరెంట్స్ స్ట్రెస్ చూడలేక మనం హయ్యర్ మెథడ్స్ అంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్కి కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ అంటే ఒక మదర్ని చూసుకున్నట్టయితే, మేడం మా మదర్కి నేను 6 సంవత్సరాల తర్వాత పుట్టాను, నాకు ఇంకా ఇప్పటికీ పెళ్ళై 2 years అయింది. అంటే వాళ్ళు ట్రై కూడా చేసి ఉండకపోవచ్చు, లేదా ట్రై చేసి ఇంకా మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయకముందే నాకు నార్మల్ మెథడ్స్ వద్దు అంటే పేరెంట్స్ ఇప్పుడు ఒక కపుల్ హర్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మేడం ఐవీఎఫ్ చేయండి, నాకు తొందరగా ఏదైతే అది చేయండి. మేము ఏదైనా సలహా ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఆ టైం ల్యాగ్ కూడా వద్దు, మీరు నా ఏది బెస్ట్ తొందరగా అవుతుందో చూసి అది ప్లాన్ చేయండి అని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఐవీఎఫ్కి అడుగుతున్నారు. అంటే ఎక్కువగా కామన్గా చూసే రీజన్స్ మనం ఐవీఎఫ్ ఈ మధ్య కాలంలో పెరగడానికి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కపుల్స్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేకున్నా అంటే మనకు ఐదర్ ఇంకేదైనా కారణాలతోటి మిస్క్యారేజెస్ అయి ఉండవచ్చు, వాళ్ళు జర్నీస్ చేసి స్ట్రెస్ ఉండి యాంగ్జైటీ తోటి ఇంతకుముందు 1-2 మిస్క్యారేజెస్ అయ్యేటప్పటికి ఇంకేమైనా హయ్యర్ మెథడ్స్ అంటే ఐయుఐ కానివ్వండి, ఐవీఎఫ్ అంటే తొందరగా కన్సీవ్ అయ్యి ఈ అంటే హెల్దీ ప్రెగ్నెన్సీస్. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చూసుకున్నట్టయితే ఒక ఎంబ్రియోను ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇంతకుముందు మిస్క్యారేజ్ అయిన వాళ్ళల్లో జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాము. సో అంటే మనకు ఆ ఎంబ్రియో సరిగ్గా ఉందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసి తర్వాత గర్భంలో పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా ఇట్లా పాత హిస్టరీ అంటే 1 or 2 మిస్క్యారేజెస్ ఉండి పేషెంట్ యాంగ్షియస్ ఉన్నప్పుడు మనం ఈ ఐవీఎఫ్ ద్వారా మా గర్భం బాగుందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసి ప్రెగ్నెన్సీ పెట్టడం జరుగుతుంది.
నెక్స్ట్ కామన్గా చూసుకున్నట్టయితే ఇద్దరు ప్రొఫెషనల్స్ ఉండేసరికి వాళ్ళకి రెగ్యులర్గా అంటే కలవడానికి టైం లేకుండా ఈవెన్ ఐయుఐ అంటే ఇప్పుడు మనం ఐయుఐ చేసినా ఇంకెనీ ఫర్టిలిటీ అంటే ఓవులేషన్ ఇండక్షన్ మెథడ్స్ పెట్టినప్పటికీ ఒక గైన్ అంటే ఒక కపుల్ మన దగ్గరికి మోర్ దెన్ అంటే ఒక సైకిల్ ఒక నెలలో చూసుకున్నట్టయితే 6 to 8 టైమ్స్ మనల్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే అంత టైం కూడా వాళ్ళ అంటే ఒక డాక్టర్ దగ్గరికి వాళ్ళకు తిరగడానికి టైం లేకపోయేటప్పటికి అంటే వర్కింగ్ షెడ్యూల్ అంత టైట్ ఉండేసరికి తక్కువ డాక్టర్ విజిట్స్ ఉండి తొందరగా కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా అగైన్ పేషెంట్స్ చాయిస్ మళ్ళీ వాళ్ళకున్న టైం అంటే టైం గ్యాప్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళైన దాన్ని బట్టి ఈ ఐవీఎఫ్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇవి రెగ్యులర్గా మనం కామన్గా చూసే రీజన్స్. సో డెఫినెట్లీ ఒక కపుల్ అన్నప్పుడు ఒక 1 year ట్రై చేయండి. అవ్వలేదు మీరు 30 years కంటే తక్కువ ఉంది అంటే ఒక సంవత్సరం ట్రై చేయండి. అది ట్రై చేయడము అంటే రెగ్యులర్గా ఫర్టైల్ పీరియడ్లో కలిసి అప్పటికి ప్రెగ్నెన్సీ నిలవకపోతే మీరు గైనిక్ని సంప్రదించాలి. అదే వయసు పెరిగే కొద్దీ ఒక 3 months 6 months అట్లా ట్రై చేసిన తర్వాత అవ్వలేదు అనుకుంటే తొందరగా వస్తే మనకు తొందరగా ప్రాబ్లం బయటపడుతుంది. చిన్న చిన్న మెథడ్స్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అదే ఎగ్స్ సరిగ్గా రావట్లేదు అన్న వాళ్ళకు మామూలుగా ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం టైం పెరిగే కొద్దీ ఆ స్ట్రెస్ అనేది కపుల్లో పెరుగుతుంది కాబట్టి సో మీరు ఒక టైం ఇన్ని రోజులు ట్రై చేయండి. అవ్వలేదంటే యూ విజిటర్స్ చిన్న మెథడ్స్ తోటి పిల్లలు అయ్యేటట్టు ఈజీ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ.